పరిశుద్ధపరిచి పవిత్రపరిచినైనా తండ్రి, ఈ లోక పాపం నుండి సాతాను నుండి వేరుపరిచి ఐక్యపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ ఏడంతల ఆత్మతో అభిషేకించినైనా తండ్రి, వాక్యం ద్వారా నీవే మాతో మా అందరితో మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామమున ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకు నైనా తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మనం చదువుకుందాము. సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయి ఉన్న దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము మగుపరచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. హల్లెలూయా. సొలొమోను మహారాజు ఇక్కడ ఒక శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏమడుగుతున్నాడండి? బుద్ధి వివేకము గల హృదయాన్ని నాకు దయచేయి అంటే జ్ఞానం కోసం మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, సొలొమోను మహారాజు మనసును చూసినట్లయితే అతను బంగారు ఆభరణాల కోసం మొరపెట్టట్లేదండి, అతను వస్త్రాల కోసం మొరపెట్టట్లేదు, బంగనాల కోసం భవనాల కోసం మొరపెట్టట్లేదు, ఆరోగ్యం కోసం మొరపెట్టట్లేదండి. వేటి కోసం మొరపెడుతున్నాడంటే అతను నీ జనులందరినీ న్యాయం తీర్చడం కోసం, వాళ్ళని సంరక్షించడం కోసం, వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరాలు తీర్చడం కోసం, వారికి మేము సహాయం చేయడం కోసం బుద్ధి వివేకము గల హృదయాన్ని నాకు దయచేయమని ఒక శ్రేష్టమైన ప్రార్థన సొలొమోను మహారాజు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యధార మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను మహారాజు వలె మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, సొలొమోను మహారాజు అతని కోసం అతను ఆలోచించుకోలేదండి. అతను క్షేమంగా ఉండాలి, అతను ఆశీర్వదించబడాలి అనుకోలేదండి. అతను ఏమో అనుకున్నాడండి, నీ బిడ్డలకు న్యాయం తీర్చుటకు, వారిని నేను మంచిగా పరిపాలించడం కోసం ఏమడిగాడండి? బుద్ధి వివేకము గల హృదయాన్ని అడిగాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా సొలొమోను మహారాజు వలె జ్ఞానం కోసం మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, జ్ఞానము లేకనే కదండి ఈ రోజుల్లో అనేక మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. జ్ఞానము లేకనే కదండి బిడ్డలు తల్లిదండ్రుల మాటను వినట్లేదు. జ్ఞానము లేకనే ఉద్యోగాన్ని సంపాదించలేకపోతున్నారు. జ్ఞానము లేకనే వ్యాపారంలో అభివృద్ధిని చూడలేకపోతున్నారు. జ్ఞానము లేకనే అనేకమైన ఆర్థిక సమస్యల్లో చిక్కబడి అవినీతి పనులు చేస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము జ్ఞానము కోసము సొలొమోను మహారాజు వలె మొరపెట్టాలి. ప్రియ సహోదరి సోదరా, సొలొమోను మహారాజుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, దాంతో పాటు ఏమో ఇచ్చాడండి?
ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు. ప్రియ సహోదరి సోదరా, అతని తరమంతా ఆశీర్వదించబడడానికి దేవుడు కృప చూపాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే సొలొమోను మహారాజు గొప్ప మాట పలికాడండి. ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపని చూపి ఉన్నావు. హల్లెలూయా. సొలొమోను మహారాజు మీద ఏముందండి? మహాకృప ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్ప జ్ఞానం అండి. సొలొమోను మహారాజు దగ్గరికి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చారండి. ప్రియ సహోదరి సోదరా, ఇద్దరు స్త్రీలు వచ్చారు. అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చారు. అయితే ఇద్దరు స్త్రీలకి సొలొమోను మహారాజు ఒక తీర్పు ఇచ్చాడండి. ఇద్దరు స్త్రీలు నిద్రపోతూ ఉన్నారు. అతని జ్ఞానాన్ని మనం చూస్తాం. ఇద్దరు స్త్రీలు ఒకేసారి ప్రసవించారు. ఇద్దరు స్త్రీలు ఒకేసారి ఒక పసిబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఇద్దరు స్త్రీలు నిద్రించుండగా ఒక స్త్రీ ఏమైందంటే అండి, నిద్ర మొత్తు కలిగి తన కుమారుడి మీద పడి అతని కుమారుడు మరణిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థించే స్త్రీ, విశ్వసించే స్త్రీ, ఎంతగానో నిరీక్షణ కలిగి ఎదురు చూసిన స్త్రీ కుమారుడేమో సజీవంగా ఉన్నాడు. నిద్రమొత్తుగా ఉండి, ప్రియ సహోదరి సోదరా, ఆ ఆలోచనలతో ఈ ఆలోచనలతో పండుకొని కుమారుడి మీద పడిన స్త్రీ కుమారుడేమో మరణించారు. ఇద్దరు సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు సొలొమోను మహారాజు ఒక గొప్ప తీర్పునిస్తాడండి. ఏమని ఇస్తాడు అంటే, ఈ కుమారుణ్ణి 2 భాగాలుగా చేయండి. ఒక భాగం ఒక స్త్రీ తీసుకోండి, ఇంకో భాగం ఇంకో స్త్రీ తీసుకోండి. సొలొమోను మహారాజు జ్ఞానాన్ని మనం చూస్తాం ఇక్కడ. ప్రియ సహోదరి సోదరా, ఎవరైతే నిజమైన తల్లి ఉందో ఆ తల్లి అంటుంది, అయ్యా నా కుమారుడు బ్రతుకుంటే చాలయ్యా, నా కుమారుడు సజీవంగా ఉంటే చాలయ్యా, దేవుడిచ్చిన బిడ్డ, దేవుడే చూసుకుంటాడు అన్నాడు అని ఆ స్త్రీ వివేకముతో వినయ మనసుతో తెలియజేసింది. ఇంకో స్త్రీ, ఆ కుమారుణ్ణి 2 ముక్కలుగా చేయండి, చెరొక భాగాన్ని ఇవ్వండి. ఆమె కన్న తల్లి కాదు కాబట్టి ఆ కన్న పేగు బాధను ఆమె కనపరచలేకపోయింది. సొలొమోను మహారాజు దేవుడిచ్చిన ఉన్నతమైన జ్ఞానంతో, దేవుడి కృప ద్వారా ఆమె పొందుకున్న ఉన్నతమైన జ్ఞానముతో గొప్ప తీర్పును సొలొమోను మహారాజు ఇచ్చాడు. నిజమైన తల్లి, ప్రేమించే తల్లి, ప్రార్థించే తల్లి, నిజంగా కుమారుణ్ణి కంటికి రెప్పగా చూసుకున్న తల్లికి ఆ కుమారుణ్ణి అప్పచెప్పి గొప్ప తీర్పును సొలొమోను మహారాజు ఇచ్చాడు. ప్రియ సహోదరి సోదరా, మనము సొలొమోను మహారాజు వలె జ్ఞానం కోసం మొరపెట్టాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినొల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు ప్రార్థన గురించి మనతో మాట్లాడుతున్నాడు. మనము వేటినైతే దేవుడి దగ్గర అడుగుతున్నామో, వేటి కోసమైతే దేవుడి దగ్గర మనము ప్రాధేయపడుతున్నామో, వేటి కోసమైతే మనము దేవుడి దగ్గర కన్నీరు పెడుతున్నామో, వాటిని మనం పొందుకుంటామని నమ్మినప్పుడు దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, విశ్వాసముతో మనము ప్రార్థన చేసినట్లయితే మనము వాటిని పొందుకుంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, విశ్వసిస్తున్నారా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీర్చబడతాయని? విశ్వసిస్తున్నారా మీ భర్త మార్చబడతాడని? ప్రియ సహోదరి సోదరా, మనం నమ్మాలి. నమ్మినట్లయితేనే దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు చూడగలం. మనం నమ్మేవారిగా ఉండాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు వేటినైతే అడుగుతున్నారో అవి పొందుకుంటామని నమ్మినప్పుడు దేవుడు అవి అనుగ్రహిస్తాడు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, సేవలో అభివృద్ధి అయినా, ప్రియ సహోదరి సోదరా, ఆరోగ్యమైన, మీరు చేసే పనుల్లో విజయమైన,
చదువులో ఉన్నతమైన స్థానమైన వేటి కోసం అయితే మీరు అడుగుతున్నారో, ఆర్థిక సమస్యలైనా వేటి కోసం అయితే మీరు మొరపెడుతున్నారో అది దేవుడు ఇస్తాడని నమ్మినప్పుడు మీరు వాటిని పొందుకుంటారని దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ప్రియ సహోదరి సోదరా, వాటన్నిటి నుండి విడిపించేది ఎవరండి? మనం నమ్ముకున్న దేవుడు, నమ్మదగ్గవాడు, సజీవుడు అయిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు కనుక ఆయన మాత్రమే మనం కలిగి ఉన్న ఆపదల్లో నుండి విడిపించే సమర్థుడు అయిన దేవుడు. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుడికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవిస్తున్నప్పటికీ మనకి అనేకమైన ఆపదలు వస్తాయి, అనేకమైన అవమానాలు వస్తాయి. అనేక మందిని మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు, అనేక మంది మనల్ని హేళనగా మాట్లాడుతూ ఉంటారు, అనేక మందిని మనకి సహాయం చేయడానికి కూడా ఇష్టపడరు. ప్రియా సహోదరి సోదరు, వారికి వచ్చే ఆపదలు కూడా అనేకంగా ఉంటాయి. యోబు గారిని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆస్తిని కోల్పోయాడు, కొడుకుల్ని, కుమార్తెలను కోల్పోయాడు. ప్రియ సహోదరి సోదరు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. కానీ ఏమంటున్నాడండి గొప్పగా? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామముకే స్తుతి కలుగును గాక అని గొప్పగా పలికాడు. ప్రియ సహోదరి సోదరా, యోబు భార్య అంటుంది, ఇంకెందుకు నీ విశ్వాసం, విడిచిపెట్టు, చనిపో అన్నది. కానీ ఏమంటున్నాడండి యోబు గారు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. దేవుని వల్ల మనం మేలు అనుభవించాము కదా, కీడును అనుభవింప తగ్గదు కదా అన్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, ఉన్నతమైన స్థితి, పేరు, ప్రఖ్యాతలు అన్ని మనం పొందుకున్నాం కదా. దేవుడు ఇచ్చే శ్రమలు కూడా మనము అనుభవించాలి అని, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయేను, యెహోవా నామముకే స్తుతి కలుగునుగా కానీ గొప్ప విశ్వాసాన్ని యోబు గారు కనపరిచారు. ప్రియ సహోదరి సోదరా, నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయి. యోబు గారు ఒక నీతిమంతుడండి, ఆయనకి అనేక ఆపదలు వచ్చాయి. కానీ దేవుడు ఏం చేశాడండి? ఆపదలన్నిటిలో నుండి దేవుడు ఆయన్ను విడిపించాడు. ఎప్పుడు విడిపించాడు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో, అతన్ని శత్రువులుగా భావించిన, అతని హృదయాన్ని గాయపరిచిన మిత్రుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబు గారు కోల్పోయినవన్నీ రెండంతలుగా పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనల్ని మాటలతో, చేష్టలతో, ప్రవర్తనతో అనేక విధాలుగా కించపరిచి, గాయపరిచి, అవమానపరిచి మన నాశనాన్ని కోరుకునే వారి కోసం కూడా మనం ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో ఏవైతే కోల్పోయామో యోబు గారి వలె మనం కూడా రెండంతలుగా పొందుకుంటామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శత్రువుల కోసం కూడా మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనము, మీరు శోధనలలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మన ఆత్మీయ జీవితంలో మనం నడిచేటప్పుడు అనేకమైన శోధనలు వస్తాయి. ప్రియ సహోదరి సోదరా, ఆ శోధన అనారోగ్య పరిస్థితి అయినా, ఆ శోధన ఆర్థిక సమస్య అయినా, ప్రియ సహోదరి సోదరా, ఆ శోధన కుటుంబంలో మనం ప్రేమించిన వారిని కోల్పోయిన పరిస్థితి అయినా, అనేకమైన
శోధనలు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సోదర, ఆ శోధన అనేకమైన వ్యతిరేకమైన శత్రువుల ద్వారా మనం పొందుకుంటున్న శోధన అయినా, ప్రియ సహోదరి సోదర, అది ఏదైనా కూడా యవ్వనస్తులు పొందుకునే శోధన అయినా కూడా, ఏదైనా కూడా ఆ శోధనలో మనం ప్రవేశించుకుంటున్నట్లు, ఆ శోధనలో మనం పడకుండాన్నట్లు మనం ఏం చేయాలండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సోదర, మన ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటదండి ప్రార్థించడం కోసం, వాక్యాన్ని ధ్యానించడం కోసం. కానీ మన శరీరం మాత్రం సహకరించదు. ప్రియ సహోదరి సోదర, మన శరీరం సహకరించకపోవడం వల్లే మనము దేవుని సన్నిధికి మనం వేకువనే లేచి రాలేకపోతున్నాం. దేవుని సన్నిధికి వచ్చి మనము సిద్ధపాటు కలిగి మొరపెట్టలేకపోతున్నాం. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆత్మ సంబంధమైన వారం, ఆత్మ సంబంధమైన వాటి మీద మనము లక్ష్య పెట్టి జీవించగలగాలి. ప్రియ సహోదరి సోదర, మనము ఆత్మ సిద్ధముగానే ఎప్పుడు ఉంటదండి. ప్రియ సహోదరి సోదర, ప్రార్థనతో మన ఆత్మను మనం ఎల్లప్పుడూ ఆయన రాజ్యంలోకి చేరటం కోసం వాక్యంతో, ప్రార్థనతో మన ఆత్మను సిద్ధపరచుకునే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదర, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యెహోషువ 7వ అధ్యాయము 7 నుండి 9 వచనములు. అయ్యో ప్రభువా, యెహోవా మమ్మును నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులకు ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనుకరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చూచుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఎక్కడ ముఖము నేల మోసుకుందువు? 11వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారి మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సమానులలో దాని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే నేను మీకు తోడై ఉండను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీ ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో వారి జీవితాల్లో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. ప్రియ సహోదరి సోదరా, యెహోషువ అంటున్నాడు, అయ్యా ఎందుకు శత్రువులు మా మీద విజయాన్ని పొందుతున్నారు? ఎందుకు శత్రువుల చేతికి మా ప్రాణాన్ని అప్పచెప్పావు? ఎందుకు మేము శత్రువులు చేతిలో మేము నలగొట్టబడుతున్నాం? ఎందుకు మేము శత్రువులకు బానిసై ఉంటున్నాం? ఎందుకు మేము శత్రువులపై విజయాన్ని పొందలేకపోతున్నామని యెహోషువ మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన దేవుడు నమ్మదగిన వాడు, శక్తివంతుడు. యెహోషువ ప్రార్థనకు జవాబిచ్చాడు. శాపగ్రస్తమైనది మీ దగ్గర ఒకటి ఉంది, దాన్ని మీరు తీసేసే వరకు నేను నా తోడు మీకు అనుగ్రహించును. నా తోడు లేకుండా మీరు విజయాన్ని పొందలేరు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి తోడు మనకు కావాలి అంటే అనేక మందిని మనం ఏది పొందుకోవాలన్నా, ఈ లోకంలో అది స్వస్థత అయినా, విజయమైనా, సహాయమైనా ఏది మనం పొందుకోవాలన్నా మనకేం కావాలండి? దేవుని తోడు కావాలి. దేవుని తోడు ఎల్లప్పుడూ మనతో ఉండాలి అంటే మనలో ఏది ఉండకూడదు. వాళ్ళు అపజయాన్ని పొందుకోవడానికి వారి దగ్గర ఒకటి ఉందండి, శాపగ్రస్తమైనది. ప్రియ సహోదరి సోదరా, కనుక వారు విజయాన్ని పొందలేకపోతున్నారు.
ప్రియ సహోదరి సోదరా, అందరూ అంటూ ఉంటారు, మేము దేవుడికి మొరపెడుతున్నామండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరి సోదరా, మనలో దేవుడికి ఇష్టం లేనిది ఏదో ఉంది, అది మనము తొలగించుకోవాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు అపజయాన్ని పొందడం కొరకు ఒకటి ఉంచుకున్నారండి, శాపగ్రస్తమైంది కనుక వారు దేవుని తోడు పొందుకోలేకపోయారు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ చివరిగా మనము ఇక్కడ చూసినట్లయితే 16వ వచనము, అతడును అతని ఇంటి పురుషుల వరసను దగ్గరగా రప్పించబడినప్పుడు యూదా గోత్రములోని జరూహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. హల్లెలూయా. ఆకాను ఒక్కడు ఏం చేశానండి, దేవుని సొమ్ములో నుండి ఏమేమి తీసుకున్నాడు ఇక్కడ చూసినట్లయితే అతను, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానికి మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడు అయిన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ప్రియ సహోదరి సోదరా, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. హల్లెలూయా. ఏం చేశాడంటే ఆకాను మొదటిగా చూశాడు. అనేకమైన లోక సంబంధమైన మనం చూస్తాం, వాటిని ఆశిస్తాం, వాటిని తీసుకోవాలని ప్రయత్నించేవారుగా ఉంటాం. కానీ అది దేవుడి చిత్తంలో ఉందో లేదో మనము గ్రహించము. కాబట్టే ఇశ్రాయేలు ప్రజలు అపజయం పొందుకున్నట్టు మనం చేసే పనులు కూడా అపజయాన్ని, నిందల్ని పొందుకుంటున్నాం, దేవుడి సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరి సోదరా, ఆకానుని దేవుడు ఎలా చూశాడండి, కొన్ని గోత్ర ప్రజల్లో నుండి, ప్రియ సహోదరి సోదరా, ఒక దేశము, మన భాషలో చెప్పుకోవాలంటే ఒక దేశము, ఒక పట్టణము, ఒక ఏంటండి, ఒక ప్రాంతము, ఒక వీధి, ఒక గృహం, ఆ గృహంలో నివసించే మనం ఎక్కడున్నా కూడా దేవుడు కనిపెట్టి చెప్పగలడు మనం చేసే ప్రతిదీ. ప్రియ సహోదరి సోదరా, ఆకాను అనుకున్నాడు, ఇన్ని మంది ప్రజల్లో నేను చేసే పాపం కనపడదు. అతను ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ అపజయం పొందారు. ఇశ్రాయేలు ప్రజలందరూ శత్రువుల చేతిలో చిక్కబడి బానిసలయ్యారు. ప్రియ సహోదరి సోదరా, అందరూ అనుకుంటారు, నేను చేసిన పాపాన్ని బట్టి నేను శిక్ష పొందుకుంటాను కదా, ఇంకేముంది, నా కుటుంబ సభ్యులు బాగానే ఉంటారు కదా అనుకుంటారు. కానీ ఆకాను ఒక్కడి చేసిన పాపాన్ని బట్టి అతని కుటుంబం మొత్తం రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి చంపవేయబడ్డారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం చేస్తున్న ఒక్క తప్పే కదా, మనం చేసిన ఒక్క పాపమే కదా, మనం చేసిన ఒక్క అవినీతి పనే కదా, వాటి వల్ల ఏముంటది, అనేకులతో పాటు మనం నడిచి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మనము ఎక్కడున్నా కూడా కనిపెట్టగలిగిన సమర్థుడు. ప్రియ సహోదరి సోదరా, ఈ ఆకాను నేత్రాలతో చూచి ఆ బంగారాన్ని, వెండిని, ఆ వస్త్రాన్ని ఆశించాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోషువ ప్రార్థన చేసినట్లు మనము కూడా ప్రార్థన చేయాలి. అయ్యా, నీ తోడు నాకు అనుగ్రహించయ్యా, నీ తోడును పొందుకోకుండా ఉండడానికి నాలో ఏమైనా అవిధేయత ఉందా, నాలో ఏమైనా పాపం ఉందా, నేనేమైనా నిన్ను గాయపరిచానా, నీ సన్నిధికి దూరం అయ్యానా, ఏదైనా నేను తప్పు చేస్తున్నానా, నీ తోడును పొందుకోపోవడానికి కారణం ఏంటయ్యా అని మనం దేవుడి దగ్గర యెహోషువ వలె మొరపెట్టాలి. ప్రియ సహోదరి సోదరా, యెహోషువ మొరపెట్టబట్టే కదండి ఆకాను అనే ఒక వ్యక్తి తప్పు చేశాడు అని తెలుసుకోగలిగాడు.
ఆకాను కుటుంబాన్ని శిక్షించారు. ప్రియా సహోదరి సోదరా, పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమీ చేయలేదండి, కానీ కుటుంబం మొత్తం శిక్షకు పాత్రులయ్యారు. ప్రియా సహోదరి సోదరా, చాలా మంది భార్య మంచిగా ఉంటది, భర్త చేసే తప్పులను బట్టి భార్య కూడా శిక్ష అనుభవిస్తూ ఉంటుంది కుటుంబంలో. అది ఆర్థిక సమస్య అయినా ఉండొచ్చు, బిడ్డల్ని సరిగా పట్టించుకోలేని స్థితి అయినా ఉండొచ్చు. శిక్ష అంటే అది రాళ్లతో కొట్టడమో ఇదే కాదండి. శిక్ష అంటే అది మనసుకు కూడా సంబంధించింది. అది ఆర్థిక సమస్యల ద్వారా అయినా మనం పొందుకుంటూ ఉండవచ్చు. ప్రియా సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన బిడ్డలు, మన కుటుంబం, మనం ఉండే ప్రాంతం, గ్రామం, మన రాష్ట్రం, మన దేశం అందరూ మంచిగా ఉండాలంటే మనం ఏమై ఉండాలండి? మనం మంచిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఒక్క ఆకాను చేసిన తప్పుకి ఇశ్రాయేలు ప్రజలందరూ శిక్షణ పొందుకున్నారు. శత్రువులతో తరం పడ్డబడి శత్రువులు ఇశ్రాయేలు ప్రజలపై విజయాన్ని పొందారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము మొరపెట్టే వారిగా ఉండాలి. ఒక శ్రేష్టమైన ఒక ప్రార్థన మనము చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. హబకుక్కు రాసిన గ్రంథము 3వ అధ్యాయము. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులేని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువకు యెహోవాయే నాకు బలము. ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. హల్లెలూయా. హబకుకు ప్రవక్త ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. విడుదల కొరకు కృతజ్ఞతతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియా సహోదరి సోదరా, అతను ఏమంటున్నాడండి? ఇక్కడ చూసినట్లయితే అనేక శ్రమలు నేను అనుభవించి ఉన్నానయ్యా. అనేక మందిని నన్ను నిందిస్తున్నారు, అనేక మందిని నన్ను గాయపరుస్తున్నారు, అనేక విధాలుగా నేను కృంగిపోయి ఉన్నాను. కానీ ఏమంటున్నానండి ఇక్కడ గొప్పగా? అంజూరపు చెట్లు పూయకున్నాను. ఇక్కడ హబకుకు ప్రవక్త ఏమంటున్నాడు అంటే, అతని ప్రార్థనలో ఏం చేస్తున్నానంటే, అయ్యా అంజూరపు చెట్లు పూయకుండినను అంటే ఏదైతే జరగాల్సి ఉందో అది జరిగినా జరగకపోయినా, ప్రియ సహోదరి సోదరా, హబకుకు ప్రవక్త శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఈరోజు ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలమైన, ఆయన విశ్వాసులమైన మనందరము ఈ ప్రార్థన మనం చేయాలి. ఏమంటున్నాడు అంటే హబకుకు ప్రవక్త, అయ్యా అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినను అంటే ఏ పరిస్థితి అయినా కలగని అయ్యా, అది ఏదైనా పర్లేదు, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. అనారోగ్య సమస్య అయినా రాని అయ్యా, ఆర్థిక సమస్య అయినా రాని అయ్యా, శోధనకరమైన పరిస్థితి అయినా రాని అయ్యా, శత్రువు తరుముతున్న పరిస్థితి అయినా రాని అయ్యా, ఈ లోకంలో ఆశీర్వాదాన్ని చూడలేని పరిస్థితి అయినా రాని అయ్యా, కానీ నేను నీ యందు ఆనందించుచున్నాను అని గొప్పగా ఇక్కడ పై వచనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సోదరా, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలు పశువులలో లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియ సహోదరి సోదరా, ఈ గొప్ప శ్రేష్టమైన ప్రార్థన మనం చేయాలి. ఏమని ప్రార్థన చేయాలండి? అయ్యా నా జీవితంలో నేను ఏటినైతే అడుగుతున్నానో అవి పొందుకున్నా పొందుకోకపోయినా,
నీ యందు నేను ఆనందించే బిడ్డగా ఉంటున్నానయ్యా, నీ యందు నిన్నే విశ్వసించే బిడ్డగా ఉంటున్నానయ్యా. కొంతమందిని చూసినట్లయితే దేవుడు వారు కోరుకునేది ఇస్తేనే దేవుని సన్నిధికి వస్తారండి. దేవుడిని వారు వేటినైతే అడిగారో, అది ఆర్థిక సమస్య అయినా అనారోగ్యమైనా ఏదైనా కూడా, ఏదైతే అడుగుతారో అది పొందుకున్నప్పుడే దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటారు. అవి పొందుకున్నప్పుడే దేవుని ప్రేమించేవారుగా ఉంటారు. అవి పొందుకున్నప్పుడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడికి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేవారుగా ఉంటారు. హబక్కూకు ప్రవక్త గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడండి. అయ్యా, ఏ పరిస్థితి అయినా ఏమంటున్నానండి, ప్రభువగు యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువకు యెహోవాయే మనకు బలము. అది ఏ పరిస్థితి అయినా, ప్రియ సహోదరి సహోదరుడు, ప్రాణం పోతున్న పరిస్థితి అయినా కూడా ప్రభువకు యెహోవాయే మనకు బలము. ఆయన మన కాళ్ళను లేడి కాలవలి చేసి ఉన్నత స్థలముల మీద మనలను నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదర, హబక్కూకు ప్రవక్త ఒక గొప్ప నిరీక్షణతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో సంబంధమైనవి ఏవైనా కూడా నన్ను ఏమీ చేయలేవు. వాటికి దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, అవి క్రమంగా ఉన్నా ఉండకపోయినా, ప్రభువగు యెహోవాయే నాకు బలము, నేను ఆయన యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించదనని గొప్ప విశ్వాసంతో హబక్కూకు ప్రవక్త తెలియజేశాడు. ప్రియా సహోదరి సోదరా, ఈ వాక్యాన్ని ప్రకటించే నేను మే నెలలో ఎంతగానో ఒక అనారోగ్య సమస్యకు గురయ్యాను. ప్రియా సహోదరి సోదరా, అది సాతాను నాకు హాని చేయడం వల్ల కలిగిన అనారోగ్య సమస్య. ప్రియా సహోదరి సోదరా, ఎంతగానో నేను అనారోగ్య సమస్యను బట్టి అసలు నేను లేవలేని స్థితిలో ఉన్నాను. ఎంతగానో ఆరోగ్యంగా ఉండే నేను సాతాను వల్లే నేను అనారోగ్య సమస్యలో అడుగు పెట్టడం జరిగింది. ప్రియ సహోదరి సోదరా, దేవుని సేవ చేస్తూ దేవుడితో ఉన్నతమైన సత్సంబంధం కలిగి ఉన్న నన్ను సాతాను పడద్రోయాలని ఒక అనారోగ్య సమస్యను నేను పొందుకోవడానికి వాడే ప్రయత్నించాడు. ప్రియ సహోదరి సోదరా, అనారోగ్య సమస్యను బట్టి హాస్పిటల్కి తీసుకువెళ్లారు, అనేకమైన వైద్యాలు చేశారు, చాలా డబ్బులు ఖర్చు చేశారు మా తల్లి, మా అన్నయ్య. ప్రియ సహోదరి, కుటుంబంలో చాలా అందరూ కృంగిపోయాము. అనారోగ్య సమస్య అది సాతాను నుండి వచ్చింది. సాతానే నన్ను మరణానికి ఈడ్చుకొని వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ జీవము గల దేవుడు శక్తివంతుడు, ఆయన నా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన సేవలో నేను వాడబడాలని ఆయన చిత్తమై ఉన్నది కాబట్టి ఆయన నా ప్రాణాన్ని కాపాడాడు. ప్రియ సహోదరి సోదర, కనుక మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాము, చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి, కానీ నాకు సంపూర్ణమైన స్వస్థత కలగలేదండి. ఆ బిడ్డలు వాడినా కూడా సంపూర్ణమైన స్వస్థత కలగలేదు. నేను అదే బలహీనతలో ఉన్నా. నా తల్లి ఎంతగానో ప్రేమించి నన్ను ఎంతగానో నాకు సేవ చేసి, ఆ సేవ వల్లే నేను తొందరగా కోలుకోగలిగి దేవుని సన్నిధిలో నిలబడగలిగా. ప్రియ సహోదరి సోదరా, నేను ఒక వారం రోజులే సఫర్ అయింది అనారోగ్యంతో. కానీ ఆ వారం రోజులు ప్రతిదీ నాకు కావాల్సిన ప్రతిదీ నా తల్లి ఎంతగానో ప్రేమతో, దేవుని ప్రేమతో ఆదరించి ఎంతో సేవ, ఉన్నతమైన సేవ, నా జీవితాంతం నా తల్లికి నేను రుణపడి ఉండాలి. అంత గొప్ప సేవ చేసి ప్రార్థనతో, వాక్యంతో నేను ఏమాత్రం అవిశ్వాస పడకుండా నా తల్లి వాక్యంతో నన్ను లేవనెత్తి దేవుడిపై విశ్వాసాన్ని కలిగించింది. ప్రియ సహోదరి సోదరా, అయితే ఏదో ఒక దురాత్మ శక్తి నా మీద నన్ను ఇబ్బంది పెడుతూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, భాషలో ప్రార్థన చేయడం, ఇంకా వాక్యాన్ని ధ్యానించడం, అనేకమైన నేను చేస్తున్నప్పుడు సాతాను నా మీద ఒక ఉన్నతమైన ఒక కఠినమైన ఒక పన్నాగాన్ని కని నన్ను మరణానికి అప్పచెప్పాలని కోరుకున్నాడు. కానీ నా తల్లి ఎంతోగానో విశ్వాసంతో ఒక రాత్రి అంతా నేను నిద్రపోవట్లేదు, ఇబ్బంది పడుతూ ఉండగా, ప్రియ సహోదరి సోదరా, నా తల్లి మోకాలేసిందండి. నా తల్లికి కాళ్ళు నొప్పులు, కానీ మోకరించి నా మీద చేతులుంచి కన్నీటితో ప్రార్థన చేసింది. అయ్యా, నా కుమార్తెను స్వస్థపరచు,
యేసునామములో నా కుమార్తెలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మ శక్తులు యేసునామములో నా కుమార్తె నుండి బయటికి పోవాలి అని నా తల్లి కన్నీటితో నా మీద ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఏదో తెలియని బలహీనపరచు ఆత్మ నా నుండి వదిలి వెళ్ళిపోయింది. హల్లెలూయా. గట్టిగా అరిచి మీరు మనం అందరూ చూస్తూ ఉంటారు, సినిమాలో చూస్తారు, నేను నిజంగా చూశానండి. నా దేహము ఇలా పండుకున్న దేహం ఇలా లేచింది పైకి. ప్రియ సహోదరి, నా తల్లి ప్రార్థన చేసినప్పుడు అలా లేచి ఆ దురాత్మ ఏదైతే నన్ను పట్టిందో అది బయటికి వెళ్ళంలోనే నేను మళ్ళీ నా బెడ్ మీద అలా పడ్డానండి. ప్రియ సహోదరి సోదరా, దేవుని సేవ చేసే మనము సేవకులు అయిన అందరికి కూడా సాతాను అనేక విధాలుగా వాడు మనల్ని పడద్రోయాలని, దేవుని సేవ చేయకుండా మనం ఉండాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే చేయమని నా తల్లి పలుకుతున్నప్పుడు ఆ దురాత్మ ఏం చేసిందంటే నా నోరు నుండి బిగ్గరగా కేక వేసి బయటికి వెళ్ళిపోయింది. ప్రియ సహోదరి సోదరా, మనము దేవుని ఆత్మనే పొందుకున్నామండి, కానీ సాతాను ఏం చేస్తాడండి, ఏదో ఒక విధంగా మనలో గలిబిలి రేపాలనుకుంటాడు. ప్రియ సహోదరి సోదరు, నా తల్లి గ్రహించిందండి, ఇది శరీరానికి సంబంధమైంది కాదు, ఇది ఆత్మకు సంబంధమైంది, ఏదో దుష్టుడు చేస్తున్నాడు అని గ్రహించగలిగింది కాబట్టే ప్రార్థన చేసింది. ఆ రోజు మా అక్క మా అన్నయ్య ఆశ్చర్యపోతున్నారు. ఆ దురాత్మ పారిపోయి నేను అక్కడి నుండి కింద పడంలోనే వాళ్ళంతా ఆశ్చర్యపోయి, మనం ఇవన్నీ సినిమాల్లో చూస్తాం కానీ నిజంగా ఇలా జరిగింది అని నా జీవితంలో కూడా ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎవరో ఏదో జరిగింది అంటే చూసి నేను భయపడేదాన్ని, కానీ నిజంగా నా జీవితంలో సరంగంలోనే నేను ఇంకా భయపడిపోయానండి. కానీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ రోజు నుండి నేను అనుకున్నా, అయ్యా దురాత్మలను పారదోలే బిడ్డగా నన్ను చేయ, దురాత్మలు యేసునామములో నేను పారదోలే శక్తిని నాకు ఇయ్యా అని ప్రార్థన చేశాను. ఈ క్షణం నుండి ఏ దురాత్మ కానీ ఏ సాతాను పన్నాగం కానీ నా మీద పడకూడదని నా తల్లి యేసు రక్తం అనే ప్రార్థన కంచి నా మీద వేసింది. ప్రియా సహోదరి సోదరు, ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు ఎటువంటి అనారోగ్య సమస్య లేదు, ఎటువంటి సాతాను బంధకాలు నా ఎదురుకి రాలేదండి. ఆ కంచె నన్ను చివరి శ్వాస వరకు నా తల్లి వేసిన ప్రార్థన కంచె నన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఎందుకు చేయాలండి, మేము ప్రార్థన ఎందుకు చేయాలి అని మనందరం అనుకుంటూ ఉంటాం. మేము పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి, నీతిగా ఎందుకు జీవించాలి, ప్రార్థన ఎందుకు చేయాలి అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. అయితే చివరిగా ఒక వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనములు. చివరిగా ఈ వచనాన్ని చూసుకొని మనము ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనములు. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఏమున్నాయండి, సువర్ణ పాత్రలు పట్టుకుని 24 పెద్దలు అక్కడ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ పాత్రలో ఉన్నది ఏంటండి, పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆ ప్రార్థనలు ఏంటి అంటే అవి పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రియ సహోదరి సోదరా, ఈ భూమి మీద తండ్రి చిత్తాన్ని చేస్తూ యేసయ్య ఉద్దేశాలను నెరవేరుస్తూ నీతిగా జీవిస్తూ ఉండి ఏ బిడ్డలైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు ఎక్కడ ఉంటాయండి,
అక్కడ సువర్ణ పాత్రలు ఆ ప్రార్థనలు ఉన్నాయి. ఇక్కడ రాసి ఉంది కదండి, ఏమని ఉందండి? ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రియ సహోదరి సోదరా, పరలోకంలో ఆ 4 జీవులు, వీణలు, ఇంకేమేమి ఉన్నాయండి? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడిరి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. సువర్ణ పాత్రలను పట్టుకున్న ఆ పాత్రలో ఏముందండి? పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రియా సహోదరి సోదరా, ఈ లోకంలో నువ్వు ఏదైతే సంపాదించావో, ఆస్తి కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, ఉన్నతమైన స్థితి కానీ, ఇళ్ళు కానీ, కార్లు కానీ, ప్రియ సహోదరి సోదరా, బంగారం కానీ, డబ్బులు కానీ, నువ్వు చేసే ఏదైనా పని, వ్యాపారమైనా, అది ఏదైనా కూడా, బిరుదులు కానీ, ఇవేమి పరలోకానికి వెళ్ళవండి. పరలోకానికి వెళ్ళరు. ఇవేవి పరలోకానికి వెళ్ళవు. కానీ ఈ భూలోకంలో మనము తండ్రి చిత్తాన్ని, వేసే ఉద్దేశాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ, నీతిగా జీవిస్తూ చేసిన ప్రార్థనలు అక్కడ ఉంటాయంటండి. ఎక్కడ ఉంటాయంటండి? ఇక్కడ పరలోకంలో ఆ పాత్రల్లో ఏమున్నాయండి? పరిశుద్ధుల ప్రార్థనలు. మన ప్రార్థనలు పరలోకంలో ఉన్నాయి. హల్లెలూయా. మన ప్రార్థన వ్యర్థంగా పోవండి. పరిశుద్ధత కలిగి నీతియుతమైన జీవితాన్ని జీవిస్తూ, తండ్రి చిత్తాన్ని చేస్తూ, వేసే ఉద్దేశాలని నెరవేరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుతూ మనం చేసే ప్రార్థనలు పరలోకంలో ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, పరలోకంలో ఉంటాయి మనం చేసే ప్రార్థనలు. మనము ఈ లోకంలో సంపాదించినవన్నీ ఏమవుతాయండి? భూలోకంలోనే ఉంటాయి. కానీ మనం చేసే ప్రార్థనలు పరలోకంలో ఉంటాయి. కనుక ఎప్పుడు అనుకోకండి, మేము చేసే ప్రార్థనలు, మేము ఇంత నీతిగా జీవిస్తున్నా, ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నా, ఇన్ని అవమానాలు పడుతున్నా, దేవుని ప్రార్థన ఆలకించడా, అంగీకరించడా, నేను దేవుని సన్నిధికి దూరం అవుతాను, దేవునికి మొరపెట్టను అనుకోకండి. మీరు పరిశుద్ధతతో నీతిగా చేస్తున్న ప్రార్థనలు పరలోకంలో ఉన్నాయి. ఆ గొప్ప నిరీక్షణతో మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో మనము ఏది సాధించాలి అన్నా, మనము ఏది పొందుకోవాలి అన్నా మనకి ప్రార్థన అవసరం. ప్రియ సహోదరి సోదరా, నా తల్లి ఆ రోజు ప్రార్థన చేయడం ఎందుకులే, నా కుమార్తెకి ప్రార్థన చేయడం ఎందుకోలే అనుకోనుంటే నేను స్వస్థత పొందుకునేదాన్ని అండి? స్వస్థత పొందుకునేదాన్ని కాదు. ఆ దురాత్మ వల్ల నేను ఏమయ్యేదాన్ని? మరణించే పరిస్థితిలో కూడా వెళ్ళేదాన్ని. కనుక మీరు చేసే ప్రార్థనలు మనలను రక్షిస్తాయి. దానియేలు సింహాల బోన్లో వేయబడ్డానండి. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా అని అంటాడండి రాజు. నెబుకద్నెజరు అంటాడండి. ఆ రాజు అంటాడు. అంటే దానియేలు అంటాడు, అయ్యా నా దేవుని దృష్టిలో నేను నిజాయితీగా ఉన్నా, నా దేవుడి దృష్టిలో నేనున్నానయ్యా, అందుకనే నా దేవుడు నన్ను రక్షించాడు. దానియేలు 3 సార్లు రోజు ప్రార్థన చేస్తుంటే అందరు చూసి, అయ్యే పిచ్చోడు రా బాబు, ఈడు పిచ్చోడు, ఈడు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఏం ఉపయోగం? దేవుడు కనపడ్డు. పిచ్చోడు లాగా దానియేలు చూశారు. కానీ దానియేలు సజీవంగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలు సింహాల బోనులో నుండి దానియేలును రక్షించింది. దానియేలు చేసిన ప్రార్థన. ప్రియ సహోదరి సోదరా, మనకు ఆరోగ్యం ఉంటది, స్థలం ఉంటది ప్రార్థన చేయడానికి. ప్రియ సహోదరి సోదరా, మనకి అవకాశం ఉంటది, కానీ మనం ప్రార్థన చేయలేము. కానీ దానియేలు ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదండి. నేను మరణించడానికైనా సిద్ధపడతాను, కానీ నా ప్రార్థన విడిచిపెట్టను. ఎందుకంటే నా ప్రార్థన విడిచిపెడితే నా దేవుడికి నేను దూరం అవుతాను, నరకానికి వెళ్ళిపోతాను. నా ప్రార్థన విడిచిపెట్టను. సింహాల బోన్లో అయినా సరే నేను ఉంటాను. సింహాలు నన్ను చంపినా కూడా సింహాల చేతిలో నేను మరణిస్తాను, కానీ నా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నా దేవునికి మొరపెట్టడం నేను ఆపయ్యను అని దానియేలు అనుకున్నాడు. కాబట్టి దానియేలు విశ్వసించిన దేవుడు సింహాల బోనులో దానియేలుని రక్షించాడు. ప్రియ సహోదరి సోదరా, మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం,
ఉపవాసాలు ఉండి అయ్యగారు అమ్మగారు మీరందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు ఎన్నడూ వ్యర్థముగా పోవు. మీరు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని మీరు నమ్మినప్పుడు అవి ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. కానీ ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. అబ్రహాము శారా ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేక బాధపడినప్పుడు వెంటనే ఇవ్వలేదండి. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడు. వారు ఎప్పుడో యవన ప్రాయంలో ఉన్నప్పుడే ప్రార్థన చేసుకున్నారు. కానీ దేవుడు వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇచ్చాడు. ప్రియా సహోదరి సోదరా, ఇస్సాకు వంటి శ్రేష్టమైన కుమారుణ్ణి వృద్ధాప్యంలో ఇచ్చాడు. దేవుడు అలా ఇచ్చాడు కాబట్టి అనేక మంది పిల్లలైన వారు అయ్యా ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న వారు అయ్యా నువ్వు అబ్రహాము శారాని దర్శించినట్లు మమ్మల్ని కూడా దర్శిస్తావనే విశ్వాసం నిరీక్షణ కొరకే దేవుడు అలా చేశాడు. ప్రియ సహోదరి సోదరా, అబ్రహాము శారా అనేక మందిని కన్యకల వలె పురుషుల వలె వెంటనే గర్భఫలాన్ని పొందుకున్నట్లయితే ఎవరు మనం గుర్తించమండి. కానీ అబ్రహాము శారా పొందుకున్న గర్భఫలం గురించి మనందరం అద్భుతంగా మాట్లాడుకోగలుగుతున్నామంటే దేవుడు వారు చేసిన ప్రార్థనకి ఇచ్చిన ఉన్నతమైన జవాబును బట్టి. ప్రియ సహోదరి సోదరా, కనుక దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు అని ఎప్పుడు మనము అవిశ్వాసపడకూడదండి. ఆయన ఎల్లప్పుడూ మన ప్రార్థనలు వింటున్నాడు. మనము పరిశుద్ధంగా జీవిస్తూ నీతితో చేసిన ప్రార్థనలు, ఆయన చిత్తలో ఉన్న ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటున్నాడు. ఖచ్చితంగా ఆయన సమయంలో మీ ప్రార్థన అంగీకరించి ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి మీ జీవితంలో అద్భుతాలు చేస్తారని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించి దీవిస్తారని దేవుడు ఈ రోజు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. అయ్యా శక్తివంతుడమైన దేవుడు తండ్రి. నాయన అయ్యా నీ బిడ్డలు నాయన తండ్రి. అయ్యా ఇక్కడ నాయన తండ్రి నీ వాక్యాన్ని వినడానికి నువ్వు చూపిన ఉన్నతమైన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా మేము ప్రార్థించేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా నువ్వు ఇస్తామని నాయన తండ్రి అయ్యా, నమ్మినప్పుడు వాటిని పొందుకుంటామని నాయన తండ్రి అయ్యా ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా సొలొమోను మహారాజు నాయన తండ్రి అయ్యా, హబక్కుకు ప్రవక్త నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి యెహోషువ నాయన తండ్రి ప్రార్థన చేసినప్పుడు ఆలకించి నాయన తండ్రి నీ వాక్ ద్వారా వారిని స్వస్థపరిచి వారి జీవితాలు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినైనా నీకు సాక్షులుగా నాయన తండ్రి అయ్యా నిలబెట్టావు తండ్రి. అయ్యా మా ప్రార్థనలో ఆలకించండి తండ్రి. మాకు కూడా నాయన తండ్రి నీ వాక్ ద్వారా నాయన తండ్రి అయ్యా మమ్మల్ని కూడా స్వస్థపరిచి నాయన తండ్రి మా జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసునామంలోనైనా దయా పాస్టర్ గారిని నాయన, అమ్మగారిని నాయన తండ్రి బ్రెస్ బాబుని నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈ సంఘాన్ని మీ బిడ్డల్ని నాయన తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వీరందరి చుట్టూ మీ అగ్ని కంచె వేయండి తండ్రి. నాయన నీ దేవదూతలకు అంచుగా వేయండి తండ్రి. అయ్యా నీ కృపని నాయన తండ్రి అయ్యా ఈ మందిరం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ కుటుంబం పట్లనైనా ఈ సంఘం పట్లనైనా నీ చిత్త ప్రకారం ఏసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు బిడ్డలందరికీ తోడుగా ఉండి సహాయం చేయమని అయ్యా తండ్రి. నన్ను నా తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ సేవ తండ్రి పని విషయమైనా వేరే ప్రాంతానికి వెళ్ళిన నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మమ్మల్ని కూడా నీ సేవలో తుదిశ్వాస వరకు తండ్రి వాడుకోమని నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో తండ్రి. నీ చిత్త ప్రకారం ఏసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన బంగారు పాదాలకి తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి ప్రైజ్ లార్డ్. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ప్రజలలో జీవితాన్ని నిలబెట్టుకొని మాట్లాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు.